అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెక్కాయల. మావోయిస్టులని అణిచేసిన ఏపీ ఇంటెలిజెన్సీ పోలీసులు వివరాల్లోకి వెళ్తే మొత్తం మంగళగిరి, అలాగే ఇక్కడ కాకినాడ, ఇంకొన్ని ఏరియాల్లో మావోల సంచారం నిఘా వర్గాలు గమనించాయి. ఈ ఆపరేషన్ కూబిన్ వ్యవహరించి మొత్తం 10 పైగా మావోయిస్టులని మట్టుపెట్టారు. ఈ మావోయిస్టుల గురించి చెప్తే వీళ్ళకి పెద్ద చరిత్ర ఉంది. ఎర్లీ 80s, 90s వీళ్ళ ప్రభావం బాగా ఎక్కువ ఉండేదన్నమాట. ఎక్కడైనా సరే చాలా ప్రాంతాల్లో. అంటే వీళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా చదువు లేకపోతే వాళ్ళకి చదువు చెప్పించడం, మంచి భవిష్యత్తును అందించడం. అంటే ఎర్లీ 80s, 70s ఆ టైం మావోయిస్టులు ఆ సిద్ధాంతాలతోనే వాళ్ళకి ఒక పార్టీ పుట్టింది. అప్పట్లో అగ్రవర్గాలు పేద వర్గాలను అణిచేసేవాళ్ళు కాబట్టి ఆ అణిచివేతను ఎదురించడానికి మావోయిస్టులు పుట్టారు. కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత అందరికీ అన్ని వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. వీళ్ళ ప్రభావం తగ్గిపోయింది. సో వీళ్ళ ప్రభావం తగ్గిపోయింది కాబట్టి అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. 2025 ఎండింగ్కి, 2026 బిగినింగ్కి మొత్తం మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఇండియాలో వాళ్ళని అణిచేస్తాము. అలాగే ఆపరేషన్ కూబింగ్ స్టార్ట్ చేశారు. అక్కడ ఛత్తీస్గఢ్లో వీళ్ళకి ముప్పు ఉందని చెప్పేసి వీళ్ళు ఇక్కడికి వచ్చారు ఏపీకి. అయితే వీళ్ళకి 2 నెలల ముందే సమాచారం వెళ్ళింది ఏపీ ఇంటెలిజెన్సీ వాళ్ళకి, మావోయిస్టుల సంచారం ఎక్కువ ఉంటుంది, వస్తున్నారని. సో వీళ్ళ మెయిన్ టార్గెట్ అయితే పవన్ కళ్యాణ్ గారని తెలుస్తుంది. అంటే ఇది నేను చెప్పింది కాదు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని థ్రెటనింగ్ చేసి వీళ్ళు ఉనికిని చాటుకోవాలని ప్రయత్నించారు. అయితే వీళ్ళ ప్రయత్నం మొత్తానికే విఫలమైంది. ఎక్కడికక్కడ ఇంటెలిజెన్సీ వాళ్ళు తిప్పికొట్టి వీళ్ళని కొంతమందిని ఎన్కౌంటర్ చేసి కొంతమందిని అదుపులో తీసుకున్నారు. ఏదేమైనా హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ ఇంటెలిజెన్సీస్, చాలా బాగా పనిచేశారు. పెద్ద ప్రమాదం నుంచి జనాన్ని రక్షించారు. థ్యాంక్ యూ.